ఆ ఊరు పేరు చెప్తేనే ఒక ఉద్వేగం. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి నిలిచిన పోరాటవాది. భారత జాతీయ జెండాను ఎగరవేసింది ఆ ఊళ్ళోనే. నిజాం సైన్యాలకు చిక్కకుండా ప్రాణాలకు తెగించి ఆయన వెళ్లిపోయిన తీరు యోధులందరికీ ఆదర్శప్రాయం. ఇంతకీ ఆయనెవరో? దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజులవి. దేశమంతా త్రివర్ణ పతాక రెపరెపలతో సందడిగా ఉన్న ఉద్విగ్న క్షణాలవి. అలాంటి సంబురాల్లో దేశం వెలిగిపోతూ ఉంటే తెలంగాణ మాత్రం నిజాం రాజుల పాలనలో మగ్గిపోతోంది. నిజాం రాజు ఆదేశాలను ధిక్కరించి తొలి జాతీయ జెండాను ఎగరేశారు ధర్మపురికి చెందిన కర్నె కేశవులు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో తొలి జెండా ఎగిరిన చారిత్రక ఇంటిపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో ఉన్న ఈ ఇంటికి ఓ ప్రత్యేకత ఉంది. నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న తెలంగాణలో తొలిసారి భారత జాతీయ జెండా రెపరెపలాడింది. ఈ ఇంటిపైనే ఎగరవేసింది స్వర్గీయ స్వాతంత్ర సమరయోధుడు కర్నె కేశవులు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. 3 రంగుల త్రివర్ణ పతాకం ఆవిష్కరిస్తూ దేశమంతా సంబరాలు చేసుకుంటోంది. కానీ నిజాం పాలనలో మగ్గుతున్న తెలంగాణకు మాత్రం స్వాతంత్రం రాలేదు. జాతీయ జెండా ఎగరేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిజాం పాలకులు హెచ్చరికలు జారీ చేశారు. వాటన్నింటినీ ధిక్కరిస్తూ నిజాం పాలకుల్ని ఎదిరిస్తూ ధర్మపురికి చెందిన కర్నె కేశవులు తన నివాసంపై స్నేహితుడు సంగినపట్ల మాణిక్య శాస్త్రితో కలిసి జాతీయ జెండాను రెపరెపలాడించారు. 1947 ఆగస్టు 15న ధర్మపురి గోదావరి తీరంలో ఉన్న ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడడంతో అప్పటి పాలకులు ఆగ్రహించారు. వీరిని పట్టుకునేందుకు పాలకులు కర్నె కేశవులు ఇంటికి పోలీసులను పంపించారు. దీంతో తన స్నేహితుడితో కలిసి కేశవులు ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలోకి దూకి పారిపోయారు. గోదావరి నదిలో దూకి పారిపోయిన కేశవులు మంచిర్యాల చేరుకున్నారు. అక్కడి నుంచి మహారాష్ట్రకు వెళ్లి అక్కడ స్వాతంత్ర సమరయోధుల శిక్షణ శిబిరంలో చేరి శిక్షణ పొందారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత సిర్పూర్ పేపర్ మిల్లో కార్మిక సంఘం నాయకుడిగా ఎదిగారు. అనంతరం ఆయన ఉమ్మడి రాష్ట్రంలో సిర్పూర్ ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేశారు. మాజీ సీఎం చెన్నారెడ్డి హయాంలో చేనేత మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన పోరాట స్ఫూర్తిని స్థానికులు భావితరాలకు తెలియజేస్తున్నారు. గతేడాది స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు కేశవులు తొలి జెండా ఎగరేసిన ఆయన ఇళ్లను ముస్తాబు చేశారు. ప్రభుత్వం అధికారికంగా అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించింది. స్వాతంత్ర సమరయోధుడు కేశవులు 2019లో మృతి చెందారు. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం జరిపించింది. అలా ప్రతి ఏటా స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చారిత్రక కేశవుల ఇంటిపై జెండాను ఎగరేస్తున్నారు. కేశవుల స్ఫూర్తి భావితరాలకు తెలియచెప్పాలని స్థానికులు కోరుతున్నారు. ఆ రోజు నిజాంలకు వ్యతిరేకంగా పోరాడి ప్రముఖ స్వతంత్ర సమరయోధులుగా ఆయన కానివ్వండి, ధర్మపురికి సంబంధించినటువంటి మాణిక్య శాస్త్రి గారు కానివ్వండి, వారి యొక్క ఇల్లు గోదావరి తీరంలోనే ప్రస్తుతం ఇక్కడే ఉండేవారు గతంలో. ఇక్కడి నుంచి రజాకార్లతోటి కానివ్వండి, నిజాం ప్రభువులతో కానివ్వండి ఇక్కడి నుంచి పోరాడి ఇక్కడ భారతదేశ జెండా ఎగరవేసి వాళ్ళ ఇంటి పైన ఇక్కడి నుంచి గోదావరి నుంచి మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది. స్వతంత్ర సమరయోధుల వ్యవస్థాపక సహకారిగా పనిచేసినటువంటి వ్యక్తి. భారతదేశానికి స్వతంత్రం 1947లో వచ్చిన తర్వాతకి హైదరాబాద్ సంస్థానం అనేటువంటిది భారతదేశంలో కలవకపోయినప్పుడు, నిజాం రాజుల చేతిలో ఉన్నప్పుడు కూడా ప్రజల్లో చైతన్యము, తన యొక్క సాహిత్యము మరియు నాటకాల ద్వారా కల్పించినటువంటి వ్యక్తి. అప్పుడు 1947 జనవరి 16 రోజున తన సొంత ఇంటి పైన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించినటువంటి వ్యక్తి. స్వతంత్ర ఇంకా హైదరాబాద్ సంస్థానం అనేటువంటి భారతదేశంలో కలవకపోయినా కూడా ఎగిరించిన సందర్భం లోపల నిజాం రాజులను ఆయన పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు తన ఇంటి ముందు ఉన్నటువంటి ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో దూకి అక్కడి నుంచి తప్పించుకొని పోయారు. కర్నె కేశవులు తొలి జెండా ఎగరేసిన ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. ఈ చారిత్రక ఇంటిని చూస్తే ఇప్పటికీ స్వాతంత్ర ఉద్యమ పోరాట స్ఫూర్తి గుర్తుకొస్తుంది. స్వాతంత్ర సమరయోధులను ప్రతి ఏటా గుర్తుకు తెచ్చుకునేలా వారి జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని స్థానికులు కోరుకుంటున్నారు.